Second contestant is Yashvita. హాయ్ యశ్విత. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా సార్. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నీ గురించి వివరాలు చెప్పేసి. నా పేరు యశ్విత. నేను హైదరాబాద్ నుంచే వచ్చాను. ఐ మీన్ 9th grade. మమ్మీ పేరు నాగిని, డాడీ పేరు కళ్యాణ్. నేను ఇప్పుడు పాడబోయే పాట దోబూచు లాటేలరా. పాడిన వారు చిత్ర గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, రాసిన వారు ఏఎం రత్నం గారు. సినిమా పేరు ప్రియురాలు పిలిచింది. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్సా? సైన్స్ లో సరిగ్గా రావు. సైన్స్ సరిగ్గా రాదు కానీ మ్యాథ్స్ సూపర్ గా వస్తుంది. ఆర్ట్స్ కూడా ఇష్టం. ఆర్ట్స్ కూడా ఇష్టం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా పాడు. ఓకే. దోబూచు లాటేలరా దోబూచు లాటేలరా గోపాల దోబూచు లాటేలరా గోపాల నా మనసంత నీవేనురా దోబూచు లాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఆకాశానడిగా బదులే లేదు ఆకాశానడిగా బదులే లేదు చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా దోబూచు లాటేలరా గోపాల నా మనసంత నీవేనురా కరిగించరా నీ తనువే కానవలువా పలకడలి నాది నా గానం నీ వన్నె మారలేదేమి పలకడలి నాది నా గానం నీ వన్నె మారలేదేమి నా ఎదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవయ్యే సాగా పెదవుల మెరుపు నువ్వు కాగా చేరగరా దోబూచు లాటేలరా గోపాల నా మనసంత నీవేనురా యశ్విత, వాట్ అ పవర్ఫుల్ వాయిస్. థ్యాంక్ యూ సార్. అండ్ నీ బ్రెత్ కంట్రోల్ కూడా చూడడానికి బక్కగా ఉన్నావు కానీ అంత స్టామినా ఉంది నీ వాయిస్ లోను. నువ్వు దమ్ పట్టుకున్న ఒక ఫ్రేజ్ లాస్ట్ లో చరణం లాస్ట్ ఫ్రేజ్ యు sang at full breath. Beautiful. Let's see what the judges say. Judges, over to you. Yashvita, you sang a western song in the audition, right? Yes, ma'am. Em paadunana? Jwalamukhi. Adi sangati. But you need a lot of practice. I wish you all the best. Thank you, ma'am. నీ డ్రెస్సెస్ చాలా కలర్ఫుల్ గా ఉంది, నీ ప్రెజెన్స్ చాలా స్వీట్ గా ఉంది. ఈ పాట ఒక యశ్విత వర్షన్, అంటే ఈ ఒరిజినల్ పాట చాలా గమకాలన్నీ ఉంటాయి కానీ నువ్వు ఇలా స్ట్రైట్ నోట్స్ గా పాడావు. సో ఇట్స్ యువర్ వర్షన్. సో కానీ సునీత గారు చెప్పినట్టు ఐ స్టిల్ రిమెంబర్ ఆడిషన్ లో ద జ్వాలాముఖి వాజ్ లైక్ పవర్ఫుల్. సో వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ సార్.
Definitely, I wish you all the very best. Song selections, when you are doing a song selection, అది చాలా మీ వాయిస్ సూట్ అయ్యేలా మీరు సెలెక్ట్ చేస్తూ ఉంటే you'll have a great innings in this Thank you, sir. season. I'll Okay. fix it from next time. Yes, but lovely voice, lovely powerful voice. All the best. యశ్విత, Sir. పల్లవి కంటే చరణం బాగా పాడావు. నువ్వు బాగా శ్రమించాలి. అంటే బాగా అంటే మామూలు బాగా కాదు, మహా బాగా శ్రమించాలి. ఎత్తుగా ఉన్నావు, చాలా ఎత్తుగా ఉన్నావు. నీ అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. Thank you, sir. 9th standard అంటే you're 14, 15? 14. What a voice. What an amazing voice. I wish you all the best in this tournament, this competition. Thank you, And పెద్దలు చెప్పినట్టుగా సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్ చాలా ముఖ్యం. నువ్వు చాలా వెస్టర్న్ స్టైల్ ఆఫ్ సింగింగ్. సో క్లాసికల్ రౌండ్స్ లో నువ్వు చాలా శ్రమించాలి. యూ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్ టు సిట్ దేర్. I know, sir. Right? All the best. I love your spirit. Thank you, sir. Good luck. మనకి అన్ని ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో తలపులో ఆలోచనలో ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తోంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. నాన్న సింగరేణి కాలరీస్ లో ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్లు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. నేను కథలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటల పాడే తండ్రి కొడుకులు మేమే. సింగారాల పైరు. ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఇది ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. పాట ఎంత గొప్పది నిజంగా. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. నా జీవితం ధన్యమైపోయింది సార్. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చిన తరప్పుడు ఏలూరులో జరిగింది.
ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర, ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్సు ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.